ఒక చిన్న ఫుడ్ లాగ్ తెలుగుదనం ఉట్టిపడుతుందని మేమైతే విజయవాడలో ఉన్న ఈ బృందావన్ తెలుగు కిచెన్కి అయితే వచ్చేసాం. వెళ్ళగానే అంబియన్స్ మాత్రం చాలా బాగుంది. ఫుడ్ విషయానికి వచ్చినప్పటికి మేము మంగోలియన్ సూప్ అయితే ఆర్డర్ చేసాం. ఇదేదో మంగోలియా నుంచి వచ్చింది అనుకోకండి, వీళ్ళ కిచెన్లోంచి వచ్చింది. బాగా వేడిగా తెచ్చారు, నా మూతి కూడా కాలింది. అందుకే పెద్దలు చెప్పారు ఏదైనా వేడిగా వచ్చినప్పుడు ఊదుకొని తినాలి అనేసి. నెక్స్ట్ అయితే ఈ లెమన్ గ్రాస్ చికెన్ ఆర్డర్ చేసేసాము. ఇది స్టార్టర్. పేరు విని నేను కొంపతీసి గడ్డి వేస్తారేమో అనుకున్నా. ట్విస్ట్ ఏంటంటే నిజంగానే కొంచెం గడ్డి వేశారంట. నేనేదో వీళ్ళకి గొర్రె పిల్లలా కనిపించానేమో గడ్డి తినమని పెట్టారు. దీని టేస్ట్ అయితే బాగానే ఉంది, ట్యాంగీగా, ఓవరాల్గా బాగానే అనిపించింది. నెక్స్ట్ క్రిస్పీ కార్న్ అయితే ఆర్డర్ ఇచ్చేసాం. ఇదైతే సూపర్ ఉంది, క్రంచ్ పర్ఫెక్ట్, టేస్ట్ పర్ఫెక్ట్, మొత్తం అంతా బాగుంది. ఫైనల్గా మెయిన్ కోర్స్ వచ్చినప్పటికీ మేమైతే ముగలై ప్రాన్స్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. దీని టేస్ట్ చెప్పాలి అంటే కొన్ని సినిమాల్లో క్లైమాక్స్ ఫ్లాప్ అయినట్లు ఈ బిర్యానీ టేస్ట్ కూడా ఫ్లాప్ అయిపోయింది. నాకైతే అస్సలు నచ్చలేదు. పేరుకి ముగలై, టేస్ట్కి మాత్రం ముగిసిపోయింది. ఓవరాల్గా అంబియన్స్ అండ్ ఫుడ్ కొన్ని అయితే బాగున్నాయి. వీళ్ళ స్పెషల్ మిర్చి బిర్యానీ అంట చాలా బాగుంటుంది అని చెప్పారు, బట్ మేము అది ట్రై చేయలేదు. మా వీళ్ళైతే 1500 చేంజ్ అయింది. అదే పైక ఇంటికి వెళ్ళే రూట్లో ఒక సోడా హబ్ ఉంటే ఇంకెందుకు కడుపు ఖాళీగా ఉంచడం, అది కూడా ఫిల్ చేసేద్దాం అనేసి ఇక్కడ కటోరా సుగంధి అయితే తీసుకున్నాం. కటోరా అంటే ఏదో కట్నంగా ఉండేది కాదు, గోంద్ కటోరా, మన హెల్త్ చాలా మంచిది ఎండాకాలంలో. ఇదైతే 25 రూపీస్, చాలా చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ గైస్.